ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మదం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః. మరి ఈరోజు కర్దమ ప్రజాపతి తపస్సు చేసి శ్రీమన్నారాయణను ప్రత్యక్షం చేసుకుంటాడు. రుచి, దక్షుడు అని ఇరువురు బ్రహ్మదేవుని కుమారులు. రుచి ఆకూతిని, దక్షుడు ప్రసూతిని పరిణయం చేసుకున్నారు. వీరిలో బ్రహ్మదేవుడు అంటున్నాడు, కర్దమ ప్రజాపతిని ఆజ్ఞాపించాడు. కర్దముడు ఏమన్నాడంటే, నేను సరస్వతి నదీ తీరంలోకి వెళ్ళి తపస్సు చేస్తానని చెప్పి ఆయన తపస్సు చేశాడు. ఎందుకు తపస్సు చేశాడయ్యా అంటే, ఉత్తమమైనటువంటి కన్య దొరకాలి, మంచి అమ్మాయి దొరకాలి, తద్వారా గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను స్వీకరించాలి, ఉత్తమమైనటువంటి సంతానం కలగాలి అని ఈ భావాలు కలిగిన వాడి ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఎవరి గురించి తపస్సు చేశాడు? శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ రోజుల్లో. ఆయన ఆహార నియమాలు పెట్టుకుని చాలా గొప్ప తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి ప్రత్యక్షమయ్యేప్పటికి ఎలా ఉన్నాడు? ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన, అలా ఆకాశంలో ఉన్నాడు. సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. పద్మాల వలె మనోహరంగా ఉన్నాడు. నిగలాడిపోతూ ఉన్నాడు. పట్టు పీతాంబరాలని ధరించాడు. స్వామి ఆకాశం నుంచి వస్తున్నాడు కదండి. ఆయన ఎలా ఉంటాడు? కిరీటినం కొండలినం శంఖచక్ర గదాధరం శ్వేత ఉత్పల క్రీడనకం మనస్పర్శ స్మితేక్షణం. అజానుబాహుడు అరవింద దళాయుధాక్షుల్లా ఉంటాడు. ఆయన శంఖ చక్ర గదాధరుడై ప్రకాశిస్తూ శోభాయమానంతో ఉన్నట్టు ఆయన బంగారపు కొండలాలు ధరించాడు. మిలమిల ఉన్నాడు. పరమపురుషుని కమలాల యందు, ఆ చేతుల యందు ఓ చేత్తో శంఖం, ఓ చేత్తో చక్రం, గద, పద్మం, ఇటువంటివన్నీ కూడా గదాధరుడై ఉన్నాడు. మందహాసంతో ఆ భక్తుల్ని మంచి చూపులతో చూస్తే ఆయన ఎంత ప్రకాశవంతంగా, అంటే చిరునవ్వు మందహాసాలతో స్వామి కనబడుతూ ఉన్నట్ట. వక్షస్థలంలో లక్ష్మీదేవి యొక్క విలాసాలు, కంఠంలో కౌస్తుభ మణి కాంతులు, ఆకాశం నుండే దర్శనమిస్తున్నాడు స్వామి. ఆ పురుషోత్తమును చూశాడు. అయ్యబాబు ఎంత ఆనందపడిపోయాడు ఈయన. ఆ జగన్నాథుడికి వెంటనే సాష్టాంగ ప్రణామాలు చేసి ఆయన అనేక విధాలుగా స్వామిని, ఈ కర్దమ ప్రజాపతి చాలా అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు. చేసేప్పటికి స్వామి చాలా సంతోషించి, ఓ నాయనా, మరి ఏమిటయ్యా నువ్వు ఎందుకు తపస్సు చేసావు అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఈయన ఇంకా చెప్తున్నాడు, ఏమయ్యా, నా తపస్సు ఫలం సిద్ధించింది. ప్రతి జన్మలో చాలామంది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు నీ యొక్క దర్శన భాగ్యం కోసం. కానీ ఈరోజు నేను చాలా అదృష్టవంతుడిని. నీ దర్శన భాగ్యం నాకు లభించింది చాలా తొందరగా. 10,000 సంవత్సరాలంటే చాలా తొందరగా లభించింది.
మరి నేను ఎందుకు ఈ తపస్సు చేశారు అంటే గృహస్థ ధర్మాచరణకు. గృహస్థ ధర్మాచరణ అంటే చాలామంది అనుకుంటారు స్వామి కనపడ్డాడు కదా ధనం అడగచ్చు, ఏదో రాజు అవ్వాలి అనుకోవచ్చు, లేదా ఇంద్ర పదవి కావాలని కోరుకోవచ్చు, ఇటువంటి కోరుకోవచ్చు కదా. కానీ కర్దమ ప్రజాపతి అలా కోరుకోలేదండి. నేను ధర్మాచరణ చేయడానికి చక్కగా తోడ్పడేటువంటి సమానమైన శీలవతి కన్యను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ కోరిక కోసం నేను తపస్సు చేశాను. ఇది నాకు దురాశ అవ్వచ్చు, కానీ సకల పురుషార్థాలు సిద్ధించాలి అంటే ఇది తప్పనిసరిగా చేయాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు అంటాం, చతుర్వేద పురుషార్థములు అంటాం. ఏది చెప్పినా చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పాలు చెప్తూ ఉంటాం. ఈ పురుషార్థాలు ఎప్పుడు సిద్ధిస్తాయి? సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ ఉంటేను, అంతే కదండి. ఇలా పూజ చేద్దామంటే వద్దు, లేకపోతే అలా పెడదామంటే వద్దు, ఇలా అనేవాళ్ళు ఎలాగా? చేత అన్యోన్యత, భర్త విషయంలో భార్య, భార్య విషయంలో భర్త, ఇటువంటి అన్యోన్యత కావాలి. ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మానికి ఒకరు కావాలి. అంచేత ఓ స్వామి పరాత్పర, నీవు సకల లోకాలకి అధిపతివయ్యా. నీకు తెలియనటువంటి విషయం ఏముంటుంది? వేదముల యొక్క తాళ్లతో బంధించబడతావు. వేదం చదివితే చాలు స్వామి అక్కడ ఉండిపోతాడు. అధ్యతని ఎక్కడైనా వేదపారాయణ తప్పనిసరిగా ఉండాలి అంటారు. మనం ఈ రోజుల్లో వివాహం చేసాం, ఈవెంట్స్ పెట్టామా, ఇవి పెట్టామా అనుకుంటాం. వేదపారాయణ చేయించాలి. ప్రతి ఇంట్లో వేదాన్ని పారాయణ చేయించాలి. ఈ కాలం అనే చక్రం చాలా బలమైనది. ఇదేమిటండి కాలచక్రం బలమైందంటామంటే బ్రహ్మే ఈ కాలచక్రానికి ఒక ఇరుసు లాంటి వాడు. ఒక చక్రం ఉంటుందనుకోండి, బండికి ఇలా చక్రం పెట్టి దానికి ఇరుసు అంటే ఆ చక్రం బయటకు వచ్చేయకుండా ఒక అడ్లాడు ఒకటి పెడతాడు. ఆ ఇరుసే బ్రహ్మదేవుడట. ఈ చక్రానికి 12 ఇలా ఉంటాయి, ఇలా కర్రలు 12 పెడతారు. 13 అధిక మాసాలతో కనబడి 13 ఇలాగా చక్రానికి చుట్టూ ఇలా కర్రలు 13 మాసములు అన్నారు. 360 అహోరాత్రాలు అన్నారు. దీని పర్వాలు కడుపులు, చిన్న చిన్న కడుపులు ఉంటాయి, అవి 360 ఉంటాయట. 6 ఋతువులు అన్నారు. చక్రానికి అంచున ఉండే ఇనుపు కమ్మి ఉంది, ఇలా ఇనప బద్ద, ఆ ఇనప బద్ద ఒకటి ఉంటుందట. ఇలా మరి 3 చాతుర్మాసాలు ఉంటాయన్నారు. చాతుర్మాస అంటే 4 మాసాలు కలపడితే ఒక చాతుర్మాస, 3 4 12. ఇది బొడ్డు లాంటిది అన్నారు. కాలచక్రం యొక్క బొడ్డట. ఈ కాలచక్రంలో చరాచర ప్రాణుల యొక్క ఆయుష్ ఈ కాలచక్రం హరించేస్తూ ఉంటుంది. మన వాళ్ళకి తెలియదు. ఒకడు అంటాడు, వేళ మా అబ్బాయి బర్త్డే సార్ పెద్ద పార్టీ ఘనంగా చేస్తున్నాను అంటాడు. సంతోషం, పిల్లవాడు కదా చేసుకోవచ్చు. ఒకడు వచ్చి అంటాడు, నాకు 65 బర్త్డే సార్ అంటాడు. 65వ సంవత్సరం బర్త్డే, పుట్టినరోజు. ఇంకేమిటండి, ఈ ఆయుష్ని ఎవరు కబలిస్తారు? కాలం అనే చక్రం కబలిస్తూ ఉంటుందట. మరి ఇయర్స్ దగ్గర పడుతున్న కొద్ది మృత్యువుకు దగ్గర అవుతున్నాడు అనే విషయం ఇలా ఉండగా, ఇదంతా ఎందుకంటే చెప్పారు మృత్యువు దగ్గర పడడం ఏంటి, ఆయుష్ పెరుగుతుందని అందరికీ తెలుసు కదా. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో ఉంటారో అక్కడికి ఈ కాలచక్రం వెళ్ళదటండి. అంటే కాలచక్రం వెళ్ళకపోతే మృత్యువు దగ్గర అవ్వదు అని అర్థం కదా. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఈ అన్నీ ఎందుకయ్యా రగలు రాత్రి మాసాలు అన్నీ కాలచక్రం. ఈ కాలచక్రం చాలా భయంకరమైంది అని చెప్పి బాగానే ఉంది. ఈ కాలచక్రం కొంతమంది దగ్గరికి వెళ్ళదు. వాళ్ళు ఎవరయ్యా అంటే విష్ణు భక్తుల దగ్గరికి వెళ్ళదటండి. అంచేత సదా విష్ణువు యందు భక్తి కలిగి ఉండాలి అన్నారు. ఏకస్వయం సన్ జగత శుశ్రూషయా అద్వితీయోత్మనిధి యోగమాయయా. ఏమయ్యా స్వామి, నీ యొక్క యోగ మాయ చేత అంతా కప్పేస్తావంతే. ఎవరికి తెలుసండి, అంతా ఏమీ తెలియదు. అంతా మాయ. లేకపోతే అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఎవరు ఆశ్రయిస్తారు? మాయ అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. భాగవతం వినబుద్ధి వేయదు, భగవంతుడి యొక్క కథలు వినబుద్ధి వేయదు, దేవాలయాలకి వెళ్ళబుద్ధి వేయదు. మాయ. ఏం మాయ
అంటే నాది, నేను ఇదేదో అందము చందము అనే భయంకరమైన మాయలో పడిపోయి ఆధ్యాత్మికమైన చింతన లేకుండా సంసారం అనేటువంటి సముద్రంలో బురదలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ జన్మలో ఒక వస్తువుగా పడతాడు, ఇంకొక జన్మలో ఇంకొక వస్తువుగా పడతాడు. అన్ని జన్మల కంటే ఉత్తమమైనటువంటిది మానవ జన్మ అని తెలుసుకునేటప్పటికీ సమయం అయిపోతుందయ్యా అన్నాడు. అనేప్పటికీ ఇంకా ఆ కర్దమ ప్రజాపతితో ఆ పరమాత్మ అమృతతుల్యమైనటువంటి మాటలు పలికాడు. ఓ కర్దమ మహర్షి, నీవు చాలా నియమాల ద్వారా నన్ను భక్తిపూర్వకంగా ఆరాధించావు. విదిత్వా తవ చైత్యం మే పురేవ సమయోజితతు అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇంకా నువ్వు అంచేతనే తొందరగా నువ్వు మంచి ఫలాన్ని పొందగలవయ్యా. ఓ ప్రజాపతి, నాకు చేసినటువంటి ఆరాధన ఎప్పుడు వృధా అవ్వదు. నీవు నాయందే మనస్సును ఉంచి నన్ను గురించి గొప్ప తపస్సు చేశావు. నువ్వు చాలా సదాచార సంపన్నుడివయ్యా. సార్వభౌముడివి అయిన స్వయంభువ మనువు బ్రహ్మావర్తనం అనే ప్రదేశాన్ని నివసిస్తూ సప్త సముద్రముల మధ్యలో గల భూమండలాన్ని పరిపాలిస్తూ ఒక ఆయన ఉన్నాడు యోయ్ అంటూ చెప్పడం ప్రారంభించాడు. ఒక సదాచార సంపన్నుడున్నాడు, ఆయన సార్వభౌముడు, స్వయంభువ మనువు బ్రహ్మావర్తనం అనే ప్రదేశంలో నివసిస్తూ సప్త సముద్రాల మధ్యలో భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఓ విప్రోత్తమ, ఆ ధర్మజ్ఞుడైన ఆ యొక్క రాజర్షికి శతరూప అనే భార్య ఉన్నది. ఆ సార్వభౌముడికి అంటే ఆ ప్రదేశంలో నివసించేటువంటి మహానుభావుడికి శతరూప అనేటువంటి పట్టమహిషి ఉన్నది. నిన్ను దర్శించడానికి ఎల్లుండా ఇక్కడికి వస్తాడయ్యా. ఆయన భార్యతో కలిసి స్వయంభువ మనువు అన్నమాట. ఆయన భార్య పేరు శతరూప. ఇద్దరూ కలిసి ఎల్లుండి నీ దగ్గరికి వస్తారు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది యోయ్. మరి ఈ కర్దమ ప్రజాపతి దేనికోసం తపస్సు చేశాడు? ఒక కన్య కోసం తపస్సు చేశాడట. చూసారా? అందమైన చూపులు కలిగినటువంటి ఆ కన్య ఒక రూప యౌవనాల చేతన ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటిది. ఆమె నీకు ఎంతో తగినటువంటిది. ఆ కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడానికి స్వామి రాబోతున్నాడు అని ఎవరు చెప్తున్నారు? ఇదంతా విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఆయన చాలా రోజుల నుంచి ఆమెకి తగిన భర్త కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ త్వరలో ఆ రాజకన్యక నీ భార్య అయి అనుకూలవతి అయి నిన్ను సేవించగలదయ్యా. ఆమె నీ తేజస్సును తన గర్భంలో ధరించి 9 మంది అమ్మాయిలని జన్మని ఇయ్యగలదు. చూసారా? చాలామంది అంటారు అమ్మాయిలు పుట్టారని బాధపడతారు. చూడండి, ఇటు తపస్సు చేశాడు, భార్యకి 90 ఆడపిల్లలు పుడతారని చెప్పి స్వామి చెప్తున్నాడు. వారు నీ పుత్రికలు ఈ లోక మర్యాదను అనుసరించి మరీచి మొదలుగా కలిగినటువంటి ఋషీశ్వరులను వివాహం చేసుకుంటారు. నీకు ఆమెతో వివాహం అయిన తర్వాత ఈ 9 మంది పుత్రికలు ఈ ఋషీశ్వరులు వివాహం చేసుకుంటారయ్యా అన్నాడు. ఓ కర్దమ ప్రజాపతి, నీవు చిత్తశుద్ధితో నా ఆజ్ఞను బాగా పాటించావు. అంచేత నీ యొక్క చేసేటువంటి పవిత్రమైన కర్మలన్నీ కూడా నాకే సమర్పించేవయ్యా. అంచేత నీకు తప్పనిసరిగా మంచి భార్య లభిస్తుంది అన్నాడు. అని చెబుతూ, ఓ మునీశ్వర, నీ తేజస్సు ద్వారా, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఓ మునీశ్వర, నీ తేజస్సు ద్వారా నీ పత్ని అయినటువంటి నీ భార్య అయినటువంటి దేవహుతి అనే ఆవిడ యందు నా అంశాంశతో అవతరించి సాంఖ్యశాస్త్రాన్ని ప్రతిపాదిస్తాను అని స్వామివారు ఆయనకి వరాన్ని ఇచ్చాడు. ఏవం తమను భాష్యాత భగవాన్ ప్రత్యగక్షజ
జగామ బిందు సరస సరస్వత్యా పరిశ్రితాత్ అని చెప్పి వరాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ దేవహూతి అనేటువంటి ఆమె వస్తుంది, ఆమెతో వివాహం జరుగుతుంది. ఆ మరీచి మొదలైన వారంతా కూడా నీవు ఋషిస్తులు అల్లుళ్ళు అవుతారు అని ఇవన్నీ చెప్పుకొస్తూ, నేను ఆ దేవహూతి యందు నా అంశంతో నేను అవతరిస్తాను, నేను సాంఖ్య శాస్త్రాన్ని చెప్తాను అని ఇవన్నీ కూడా స్వామి కర్దమ ప్రజాపతి ఆ పరమేశ్వరుడు నారాయణుడి గురించి తపస్సు చేసి చక్కని భార్యను చక్కని పుత్రికలను ఆ నారాయణుడే తన యందు జన్మించే అంశతో జన్మించేటట్లుగా వరం ఆ స్వామి ఇచ్చే అంతర్ధానం చెందాడు. ఆయన వెడుతున్నాడు. ఆయన ఎక్కడ గరుత్మంతుడి మీదే ఉన్నాడు కదండి. గరుత్మంతుడి మీద ఎలా వెళ్తుంటే గరుత్మంతుడి రెక్కలు ఎలా అంటూ ఉంటే సామవేదంలాగా ఆ యొక్క శబ్దాలు, వేదము యొక్క శబ్దాలు వచ్చాయట. సామవేదము యొక్క శబ్దాలు వచ్చాయి. ఇలా వచ్చేటప్పటికీ ఆయన సరే అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మరి ఈ విధమైనటువంటి కర్దమ ప్రజాపతి రావడం, ఆ వచ్చినటువంటి కర్దమ ప్రజాపతికి ఈ దేవహూతుల యొక్క వివాహం ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని మనం మళ్ళా మంచి విశేషాలతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓ నమో భగవతే వాసుదేవాయ. ఈ భాగవత కథలను అందరికీ అందించవలసిందిగా కోరుకుంటూ మంచి విశేషంతో మళ్ళా రేపు కలుసుకుందాం.